భగవద్గీత 9వ చాప్టర్ ఏం చెప్తోంది? రాజవిద్య, రాజగుహ్య యోగం అని చెప్తోంది. విద్య అంటే ఏంటి? విద్య అంటే ఏంటి? జ్ఞానం. అందుకని ఆ పాయింట్ని బేస్ చేసుకొని మన వాళ్ళు విద్యా విధానం అన్నారు. రాజవిద్య, రాజగుహ్య అంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్ నాలెడ్జ్. అంటే ఏంటి? ఒక జ్ఞానంతో దీన్ని పోల్చేది కాదు. ఎందుకంటే ఎన్నో లేవు కదా, రిఫరెన్స్ పాయింట్ ఏదన్నా ఉంటే పోలుస్తాం. ఇదిగోనండి, ఇది ఇలా వచ్చింది, దీని ద్వారా ఉంది అని మనం చెప్పడానికి ఆధారం ఉంటుంది. ఇక్కడ దీనికి రిఫరెన్స్ పాయింట్ లేదు అంటే ఉన్నది ఇది ఒక్కటే అనమాట. అంటే ఏంటి? రాజవిద్యాన్ని మనం రాజునొక్కడే అంటాం కదా, అది ఎలాంటిది? గుహ్యతరం అంటాడు. గుహ్యతరం అంటే ఏంది? రహస్యమైంది అంటాడు. ఎవరికి రహస్యమైంది? ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటి? అర్జున, నీకు అసూయ లేదు నాయన, అందుకని నువ్వు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి నీకున్నది అని అంటాడు. అంటే ఏంటి? అసూయ లేదు అంటే ఏంటి? అసూయ ఎవరికి ఉంటుంది? నాకంటే పక్కవాడు తక్కువ ఉంటేనేమో తక్కువగా చూస్తామనుకున్నాం కదా, తర్వాత ఎక్కువగా ఉన్న వాళ్ళ మీదేమో మనం ఈర్షపడతాం అనుకున్నాం కదా, అలాంటివన్నీ ఏమీ లేవు అంటాడు. ఎందుకు లేవు? తనేంటో తనకు తెలుసు కాబట్టి. తనేంటి? తన పేరే విజయుడు. అంటే ఎవరినైనా అంటే ఏంటి? శరీరానికి సంబంధించి, భౌతికానికి సంబంధించి అందరిలోకి నేను అధికుణ్ణనేటువంటి భావం ఎప్పుడైతే ఉంటుందో, అంటే అధికుణ్ణి అంటే ఏంటంటే అందరికంటే గొప్పవాడిని కాదు, తనకిచ్చిన పనిని తను పద్ధతిగా చేయగలిగినటువంటి, ధర్మంగా ఉండగలిగేటువంటి శక్తి తనకు ఉంటుంది కాబట్టి ఒకరితోటి పోలిక ఉండదు, ఈర్ష్య ఉండదు అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడు దీంట్లోనే, తర్వాత ఏమంటాడు? ఈ జ్ఞానం అనేది ఇది ఇస్ వండర్ఫుల్, ఒక దాంతో పోల్చేది కాదు, నీకు దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా నీకు వెంటనే వస్తుంది, అంతే కదా. మన ఆలోచన మార్చుకొని ఇప్పుడు మనం ఎంతసేపు అడగంటాం, నేను వాళ్ళలాగా అవ్వాలి అంటుంటాం. అంటే అర్థం ఏంటి? అంటే అంతే కదా, దేవుడి దగ్గర పోయి దండం పెట్టి మనం చేసేది. ఇప్పుడు భగవద్గీత ఏం చెప్పింది? బికమింగ్ కాదయ్యా, నువ్వే బీయింగ్. అంటే నువ్వే బీయింగ్ అవ్వడానికి కావాల్సినటువంటి శక్తిని నువ్వు సంపాదించాలి. అంటే ఏంటి? నువ్వు అసూయ పోగొట్టుకోవాలి. తర్వాత ఏంటి? భౌతికంగా ఉన్నది సత్యం అనేటువంటి విషయం పోగొట్టుకోవాలి. పరమాత్మతత్వం అనేది నిరాకారమైంది, నిశ్చలమైనటువంటిది, నిశ్శబ్దమైనటువంటి జ్ఞానం అనేది నువ్వు గ్రహించాలి. అది గ్రహిస్తే నువ్వు చేసే సాధన కూడా చాలా తేలికే. దీనికేం పెద్దగా సంభారాలు అక్కర్లేదు కదా. అంటే నువ్వు పోయి కూర్చోవడము, ఏదేదో చేయటం అవసరంలా. నీ మనసు మీద కనుక భగవతత్వమే అంతా నా దగ్గరే ఉంది అనేటువంటి ఒక ఆలోచన పెట్టి, నీ ఆ ఆలోచన విధానాన్ని, భౌతికాన్ని తీసేసి లోపలికి కనుక నువ్వు పెట్టుకుంటే, లోపలికి పెట్టుకోవడం అంటే ఏం లేదు, లోపలేముంది? బోలెడు శబ్దాలు బయట ఉన్నాయి, లోపల ఉన్నదేంటి? నిశ్శబ్దం. బోలెడు ఆకారాలు బయట ఉన్నాయి, రూపాలు. లోపల ఉన్నదేంటి? ఒకటే ఒక ఆలోచన, అంతే కదా. అంటే నామరూపాలన్నీ కూడా బయట అనమాట. నామం అంటే ఆలోచన, రూపం అంటే బయట. ఇవన్నీ తీసేసి ఆ నిశ్శబ్దమైనటువంటి విధానానికి కనుక నువ్వు వచ్చావు అంటే ఆటోమేటిక్గా నువ్వు ఆ స్థితిలో ఉంటావు, నువ్వు ఆ ఫలానికి కూడా అర్హుడు అయిపోతావు. అది అద్భుతమైనది. అటువంటి స్థితికి కనుక నువ్వు వెళ్ళావంటే నువ్వు మళ్ళీ వెనక్కి రావు నాయన. ఈ రహస్య విద్య కనుక్కోవడానికి కావాల్సినటువంటి అర్హత ఏంది? నిన్ను నువ్వు పని మీద పని చేసుకోవాలి అని చెప్పడం జరిగింది.